ఆదిలాబాద్ వాసులు కోరుకున్న అభివృద్ధిని చేసి చూపించేందుకు తన సాయశక్తులా కృషి చేస్తానని, తనపై పెట్టుకున్న ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా చూసుకుంటానని, ఆ విధమైన వ్యవహార శైలితోనే ముందుకు వెళ్తానని ఎమ్మెల్యే పాయల శంకర్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని బార్ అసోసియేషన్ సంఘ భవనంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎండ్రాల నగేష్ ఆధ్వర్యంలో ముందుగా ఆయనకు శాలువ కప్పి ఘనంగా సత్కరించారు. ఎంతో నమ్మకంతో తనను ఎమ్మెల్యేగా ఎన్నుకున్న ప్రజలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా స్థానిక యువతకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగయ్యేలా చూస్తానన్నారు. ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోవడం మూలంగానే యువత ఉన్నత విద్యకు దూరమవుతున్న పరిస్థితులు ఉన్నాయన్నారు. ఈ సమస్యకు పరిష్కారం చూపే దిశగా కృషి చేస్తానని చెప్పారు. ఆదిలాబాద్ శాసనసభ్యునిగా నాకు అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్ని సభలు, సమావేశాలు, మిగతా సన్మాన కార్యక్రమాలలో మాట్లాడినప్పటికీ మీ ముందు మాట్లాడేటప్పుడు కొంత చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి అవసరం. ఎందుకంటే మీరంతా ఎంఆర్ఐ స్కానర్స్. నేను మాట్లాడే ప్రతి మాటకు ఇది సాధ్యమా అసాధ్యమా అనేది మీరు క్షణాలలో బేరీ వేసినటువంటి మనస్తత్వం, ఆ యొక్క తెలివితేటలు ఉన్నటువంటి యొక్క వ్యవస్థ మీది. కానీ నాకు తెలిసినంత మట్టుకు మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశం ద్వారా మేము ఓటేసినటువంటి లేదా మా ఆదిలాబాద్ ఎమ్మెల్యే మంచి పనులు చేస్తున్నాడు అనే విధంగా మీరు మాట్లాడే విధంగా నా వ్యవహార శైలి ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. న్యాయవాదుల సమస్యల గురించి చెప్పినప్పుడు తప్పకుండా నగేష్ గారు ఒక మాట అన్నట్టు, గతంలో వకీలు కావాలి